నమస్తే, నేను మీ రేవంత్ చలమల. సో వార్కేర్ సినారియోలో ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి? సో ఈ స్ట్రాటజీ అనేది ఎప్పటికైనా మనం ఖచ్చితంగా నేర్చుకొని ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడంటే ఏదో పాకిస్తాన్ అండ్ ఇండియాకి మధ్యలో ఒక కాన్ఫ్లిక్ట్. సార్, ఒకప్పుడు కూడా మనకి 1999లో కూడా మనకి కార్గిల్ వార్ సిచ్యువేషన్ కూడా మనకు ఆల్రెడీ ట్రిగ్గర్ అయ్యింది. సో చరిత్రను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు కావచ్చు, లేకపోతే భవిష్యత్తులో కావచ్చు, ఎప్పుడైనా కానీ మళ్ళీ ఒక వార్కేర్ సినారియోస్ కనుక ట్రిగ్గర్ అయినట్లయితే మన పోర్ట్ఫోలియో కన్స్ట్రక్షన్ ఏ విధానంలో ఉండాలి? మన ప్రపంచంలో జరిగేటువంటి అంశాలను కంట్రోల్ చేసేటువంటి శక్తి మన దగ్గర లేకపోవచ్చు, కానీ మన పోర్ట్ఫోలియోస్ని ప్లాన్ చేసుకునేటువంటి శక్తి అయితే మన దగ్గర ఉండాలి. సో దానికోసమే గతంలో 1999లో ఏం జరిగింది, సో అప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్కి అనుకూలంగా ఇప్పుడు మనకు రాబోతున్నటువంటి సిచ్యువేషన్స్కి మనం ఏ విధానంలో మనం ప్లాన్ చేసుకోవాలి, అప్పటి పాత చరిత్ర మనకి ఇప్పుడు ఏం నేర్పింది, ఇది మనం మేజర్గా ఫోకస్ చేయాలనుకుంటున్నాం. సో ఇప్పుడు మనకి 1999లో కార్గిల్ వార్ అనేది జరిగింది. ఆ టైంలో మనకి సెన్సెక్స్ దాదాపుగా 12% వరకు కూడా క్రాష్ అయింది. సో బేసిక్గా ఎప్పుడైతే వార్ జరుగుతుందేమో, వార్ ఎస్కలేట్ స్టార్ట్ అయినప్పటి నుంచే మనకు అప్పుడు కూడా సెన్సెక్స్లో కరెక్షన్ అనేది స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఎప్పుడైతే మిడ్ ఆఫ్ ద వార్లోకి వచ్చామో అప్పుడు మన మార్కెట్స్ అనేవి రికవర్ అవడం స్టార్ట్ అయ్యాయి. ఆ టైం కల్లా మార్కెట్స్లో కొంతవరకు క్లారిటీ వచ్చింది దట్ ఇండియా చాలా డామినేట్ చేస్తుంది అని. సో వార్ జరుగుతున్నప్పటికీ మార్కెట్స్లో రికవరీ అనేది వచ్చింది. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, మార్కెట్లో అన్సర్టనిటీ ఉంటే నచ్చదు. ఏదో ఒక సైడ్ ఒక డైరెక్షన్ మార్కెట్ తీసుకొని ఉండాలి. ఐదర్ యుద్ధానికి వెళ్ళిపోవాలి, లేకపోతే యుద్ధం చేయము అన్న క్లారిటీ అని ఉండాలి. అన్సర్టనిటీ ఉంటేనే మార్కెట్కి పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. సో అన్సర్టనిటీ ఉన్నప్పుడు పడింది, యాక్చువల్గా వార్లోకి వెళ్ళిన తర్వాత మార్కెట్లోకి రికవరీ రావడం స్టార్ట్ అయింది. ఆ తర్వాత మనకి గోల్డ్కి సంబంధించి గమనిస్తే గోల్డ్ ప్రైజెస్ దాదాపుగా మనకి 10% వరకు కూడా పైకి వెళ్ళాయి. 10 to 11% వరకు కూడా 4 monthsలోనే షూట్ అవడం గమనించాం. ఎప్పుడైతే అన్సర్టనిటీ ఉంటుందో అటువంటి అన్సర్టైన్ సిచ్యువేషన్స్లో కమోడిటీకి డిమాండ్ అనేది బాగా పెరుగుతుంది. అటువంటి సమయాల్లో కొంతవరకు కమోడిటీ వాల్యూస్ అనేవి బాగా పెరుగుతూ ఉంటాయి. ఆ తర్వాత మనకి కరెన్సీ ఇంపాక్ట్ కూడా కొంతవరకు పడింది. కరెన్సీ ఇంపాక్ట్ దేనివల్ల పడ్డది? సో మనకు 1999లో ఆ సిచ్యువేషన్ ట్రిగ్గర్ అయినప్పుడు ఎఫ్ఐఎస్ వాళ్ళు ఒక పోర్ట్ఫోలియోస్ని అమ్మేసుకొని డబ్బుల్ని వెనక్కి తీసుకువెళ్ళడం మొదలుపెట్టారు. సో అవుట్ఫ్లోస్ వల్ల కొంతవరకు మనకి రూపీ డిప్రిసియేషన్ అనేది స్టార్ట్ అయింది. దాంతో పాటుగా అదే టైంలో క్రూడ్ ఆయిల్ కూడా పెరగటం, అన్సర్టనిటీస్ వల్ల పెరుగుతాయి కదా కమోడిటీస్, క్రూడ్ ఆయిల్ కూడా పెరగటం. సో మనం నెట్ ఇంపోర్టర్స్ కాబట్టి దానివల్ల మరింతగా మన కరెన్సీ డిప్రిషియేట్ అయిపోవటం. సో ఈ 3 కేసెస్ని మనం 1999లో అయితే గమనించాం. సో ఇప్పుడు 2025లో ఏ సిచ్యువేషన్స్ ఉన్నాయి? అగైన్ ఈ 2025లో కూడా యాజ్ ఆఫ్ నౌ మనకి రేజింగ్ ఇన్ టెన్షన్స్. సో యాజ్ ఆఫ్ నౌ ప్రెసెంట్ మనకి వార్ జరుగుతుందా జరగదా ఈ క్లారిటీ అయితే మనకు మార్కెట్లో లేదు. జరగచ్చు, జరగకపోవచ్చు. సో ఎవ్రీ డే అదొక సస్పెన్స్లో ఉండటం వల్ల మార్కెట్లో కొంతవరకు వోలటాలిటీ అనేది బాగా ట్రిగ్గర్ అవుతుంది. అండ్ తర్వాత వచ్చేసరికి నెక్స్ట్ మనకి 24 to 36 అవర్స్లో ఏదో వార్ చేసేస్తారు అని చెప్పేసి అక్కడేదో పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ అనౌన్స్ చేయడం తోటి మరింతగా వాలటాలిటీ. ఈవెన్ దిస్ ఇస్ ఆల్సో. సో బేసిక్గా మనకి అక్కడ క్రాస్ బార్డర్ దగ్గర అంటే ఎల్ఓసి దగ్గర టెన్షన్స్ పెరగటం, అవతల వైపు నుంచి మనం ఏదో అటాక్ చేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పటం. సో చేస్తామా లేదా తెలియదు, కాకపోతే ఈ అన్సర్టనిటీ వల్ల మాత్రం మార్కెట్స్లో మనకి వోలటాలిటీ అనేది బాగా ఎక్కువగా క్రియేట్ అవుతుంది. అండ్ దాని తర్వాత మనకి గ్లోబల్కి సంబంధించినటువంటి మీడియా అంతా ఇండియా మీద ఫోకస్ చేయడం. కేవలం మన ఇండియన్ మీడియానే కాదు, ప్రపంచవ్యాప్తంగా మీడియా అంతా కూడా సహజంగా ఎక్కడైనా వార్ సిచ్యువేషన్స్ ట్రిగ్గర్ అయితే ఆ కంట్రీ మీద ఫోకస్ చేస్తూ ఉంటాయి. ఇంతకుముందు రష్యా ఉక్రెయిన్ వార్ అవ్వచ్చు, తర్వాత ఇజ్రాయెల్ అండ్ హమాస్ వార్ అయి ఉండొచ్చు. సహజంగా యుద్ధ వాతావరణం ఉన్న వైపుగా ఫోకస్ ఎక్కువగా చేస్తాయి. ఒక అన్సర్టన్ ఈవెంట్ని వాళ్ళు క్రియేట్ చేస్తూ ఉంటారు. సో బేసిక్గా మార్కెట్లో దానివల్ల మరింతగా అంటే ఇప్పుడు ఉన్నదానికంటే కూడా ఎక్కువగా వాలటాలిటీ ట్రిగ్గర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో దానికోసం అని చెప్పేసి మనం ఏ విధానంలో మన సెక్టార్స్ని ప్లాన్ చేసుకోవాలి, మన ఇన్వెస్ట్మెంట్స్ని ప్లాన్ చేసుకోవాలి అంటే దాని గురించి ఇక్కడ ఒక చిన్న చార్ట్ ప్రెజెంటేషన్ ఇస్తున్నాను. సో బేసిక్ ఇక్కడ మనం చూసుకునేటప్పుడు ఎఫ్ఎంసీజీ అండ్ ఫార్మాసిటికల్. సో ఈ ఎఫ్ఎంసీజీ అండ్ ఫార్మాసిటికల్కి స్ట్రాంగ్ డిమాండ్ ఉండే అవకాశాలు ఉంటాయి. ఎప్పుడైనా అన్సర్టన్ ఈవెంట్స్ జరిగినప్పుడు ఎఫ్ఎంసీజీ అండ్ ఫార్మా ఈ 2 లైమ్ లైట్లోకి వస్తాయి. సో ఎప్పుడైనా కానీ యుద్ధానికి వెళ్ళేటప్పుడు మిలిటరీ గ్రూప్స్ అన్నీ కూడా కావాల్సినంత ఆహార పదార్థాలని చాలా ఎక్కువగా తీసుకుని అంటే స్టోర్ చేసే ప్రయత్నం చేస్తారు. దానివల్ల ఒక అన్యూజువల్ డిమాండ్ అనేది మార్కెట్లో క్రియేట్ అవుతుంది. దానివల్ల మనకి మార్కెట్లో రేట్లు కూడా పెరుగుతాయి. ఇన్ఫాక్ట్ అసలు మనకి యుద్ధ భయం వస్తుందా రావట్లేదని తెలియాలి అని అంటే మార్కెట్లో కనుక తినే వస్తువుల యొక్క ధరలు పెరుగుతున్నాయి, రా మెటీరియల్ సప్లై డిమాండ్ బాగా ఎక్కువగా పెరిగిపోయింది తినే వస్తువుల మీద అంటే
అక్కడ ఎవరో పెద్ద ప్లేయర్ అక్యుములేట్ చేస్తున్నారు అని. సో సహజంగా ఎఫ్ఎంసీజీకి అక్కడ డిమాండ్ వస్తుంది. నెక్స్ట్ టైం అక్యుములేట్ చేస్తారు ఫార్మాసిటికల్. సో ఫార్మాసిటికల్ యొక్క అక్యుములేషన్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ టైంలో ఈ 2 సెక్టర్స్ యొక్క డిమాండ్ అనేది కొంచెం వరకు స్ట్రాంగ్గా ఉంటుంది. సో మన పోర్ట్ఫోలియోలో కొంతవరకు దాని యొక్క వెయిటేజ్ మనం మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అండ్ ఐటీకి సంబంధించినటువంటి లార్జ్ క్యాప్ను కూడా కొంతవరకు మెయింటైన్ చేయాలి. అంటే స్టేబుల్ ఎక్స్పోర్ట్ డిమాండ్ ఉన్నట్లయితే, అంటే ఉంటుంది అని చెప్పేసి ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది, ఉంటే దానికి అనుకూలంగా. సో దీన్ని మెయింటైన్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి అని అంటే మనకి సో రూపీ డిప్రిషియేట్ అవుతుంది అనుకుంటున్నాం కదా. సో రూపీ డిప్రిషియేట్ అయ్యి డాలర్ అప్రిషియేట్ అయితే దానివల్ల ఎక్కువగా బెనిఫిట్ తీసుకునేది ఐటీ సెగ్మెంట్ అండ్ ఫార్మాసిటికల్. ఎందుకంటే మనం ఎక్స్పోర్ట్స్ తీసుకుంటూ ఉంటాం ఎక్కువగా ఐటీ. సో ఐటీ మన దాంట్లో మెయింటైన్ చేయడం వల్ల ఒకవేళ రూపీ డిప్రిషియేట్ అయినా దానికి అగెయిన్స్ట్ గా ఇది కొంతవరకు మన పోర్ట్ఫోలియోని బ్యాలెన్స్ చేసే ప్రయత్నం చేస్తుంది. అండ్ అవాయిడ్ చేయాల్సింది మాత్రం ఇన్ఫ్రా, ఆటో, బ్యాంక్స్, వీటిని మాత్రం కొంతవరకు దూరంగా ఉంచాలి. వాలటిలిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. అన్సర్టెన్ ఈవెంట్స్, ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి సహజంగా ఇటువంటి వాటిలో వాలటిలిటీ. అండ్ స్మాల్ అండ్ మిడ్ క్యాప్ లో కూడా హ్యూజ్ వాలటిలిటీ, ఈవెన్ మనకి సెల్లింగ్ ప్రెషర్ కూడా వచ్చేటువంటి అవకాశాలు సహజంగా అందులో ఉంటాయి. సో సాధ్యమైనంత వరకు అటువంటి సెక్టార్స్ ని అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి గోల్డ్ అండ్ కరెన్సీకి సంబంధించి ఏ విధమైన స్ట్రాటజీ, ఇందాక మనం మాట్లాడింది ఈక్విటీ, ఇప్పుడు గోల్డ్ అండ్ కరెన్సీకి సంబంధించి ఎటువంటి స్ట్రాటజీని మనం ఫాలో చేయాలి. అండ్ ఇఫ్ యూ కెన్ సీ మనం ఎలోకేషన్ ఆఫ్ అంటే గోల్డ్, ఇక్కడ గోల్డ్ లో కూడా అగైన్ మనం చూసేటప్పుడు ఫిజికల్ గోల్డ్ అని చూస్తాం, ఫిజికల్ గా డిజిటల్ గోల్డ్. ఈ డిజిటల్ ఫార్మాట్ లో 2 విధానాలు ఉన్నాయి. ఒక డిజిటల్ గోల్డ్ అంటాం, ఇంకొకటి ఈటీఎఫ్ మెథడ్ అని అంటాం. సో ఈటీఎఫ్ మెథడ్ లో కానీ ఎక్కడైనా కానీ మనం కొంతవరకు గోల్డ్ మన పోర్ట్ఫోలియోలో మెయింటైన్ చేసినట్లయితే ఇన్ కేస్ వార్ లాంటి సినారియోస్ నిజంగానే యాక్సలరేట్ అయినా అవి దాదాపుగా మనకు ఒక 10% వరకు కూడా హెడ్జింగ్ ఇవ్వడానికి చాలా మంచి అవకాశాలు ఉంటాయి. అండ్ దాని ఆల్టర్నేటివ్ మెటల్ కింద మనం సిల్వర్ ని కూడా పిక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇండస్ట్రియల్ యూసేజ్ అనేది కొంతవరకు ఎక్కువగా పెరిగింది కాబట్టి పార్ట్ ఆఫ్ ద కమోడిటీ మనం సిల్వర్ ని కూడా మన దాంట్లో ఇన్వెస్ట్ చేసుకున్నట్లయితే అది కూడా కొంతవరకు హెడ్జింగ్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అండ్ యూఎస్డి హెడ్జింగ్ అంటే డాలర్ హెడ్జింగ్ అనేది అందరూ డాలర్స్ తీసుకొని డైరెక్ట్ గా పెట్టుకోలేరు కాబట్టి మేబీ ఐటీ అండ్ ఫార్మాసిటికల్ ఇన్వెస్ట్మెంట్స్ వల్ల కొంతవరకు ఈ డాలర్ హెడ్జింగ్ అనేది మనకు ఉపయోగం, అంటే మనకి ఆ స్పేస్ ని ఫిల్ చేసే అవకాశాలు ఉంటాయి. సో ఫిక్స్డ్ ఇన్కమ్ స్ట్రాటజీని కూడా ప్రాపర్ గా ప్లాన్ చేసి పెట్టుకోవాలి. సో మనం ఫస్ట్ చూసుకోవాల్సిన సేఫ్టీ ఫస్ట్, మన క్యాపిటల్ ని ప్రొటెక్ట్ చేసుకోవటమే మన ప్రయారిటీ ఎక్కువగా అయి ఉండాలి. అండ్ దాంతో పాటుగా మనకి షార్ట్ డ్యూరేషన్ లో అంటే లైక్ మీకు షార్ట్ డ్యూరేషన్ కి సంబంధించి షార్ట్ డ్యూరేషన్ ఫండ్స్ లాంటివి ఉంటాయి కదా, రెడ్యూస్ అండ్ రీఇన్వెస్ట్ ద రిస్క్ విత్ ద లాడర్స్ అప్రోచ్. సో బేసిక్ గా షార్ట్ డ్యూరేషన్ ఫండ్స్ లాంటివి పెట్టుకున్నప్పుడు ఏమవుతుంది అని అంటే మీ దగ్గర ఫండ్స్ అనేవి రెడీగా ఉంటాయి. సో లాడర్ మెథడ్ లో మనం దాన్ని ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. లాడర్ మెథడ్ అంటే ఏంటి, మార్కెట్ కిందకు వచ్చింది కొంత ఇన్వెస్ట్మెంట్ పెడతాం, షార్ట్ డ్యూరేషన్ నుంచి ఇంకా కిందకు వచ్చింది ఇంకా కింద నుంచి ఇన్వెస్ట్ చేస్తాం. సో ఆ విధంగా ప్లాన్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ లిక్విడిటీ యాక్సెస్ ఉండాలి. అటువంటి సిచ్యువేషన్స్ లో జాబ్స్ కి సంబంధించి డబ్బుల ఫ్లోకి సంబంధించి ఏ విధంగా ఉంటుందో మనకు తెలియదు కాబట్టి 6 months కన్నా సరిపడా ఎమర్జెన్సీ ఫండ్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. అండ్ దాంతో పాటుగా వీటితో పాటుగా కొంతవరకు ట్యాక్స్ ఎఫిషియెంట్ బాండ్స్ ఏమైనా ఉంటాయా, అటువంటి వాటిల్లో కూడా మనం కొంతవరకు ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. సో మనం పోర్ట్ఫోలియో ఎలోకేషన్ లో కూడా చూసుకుంటున్నప్పుడు హియర్ అండ్ దర్ కొంచెం పై చాట్లోని మిస్టేక్స్ ఉండొచ్చు, ఇగ్నోర్ చేయండి. హియర్ అండ్ దర్ ఒక 50% వరకు కూడా మనము ఈక్విటీ అలోకేషన్ ఇచ్చుకుంటే బెటర్. ఆ ఈక్విటీలో కూడా 20 to 25% వరకు కూడా మనం ఎఫ్ఎంసీజీ అండ్ ఫార్మాసిటికల్ గా ఇవ్వగలిగితే అవి డిఫెన్సివ్ సెగ్మెంట్స్ కాబట్టి కొంతవరకు పోర్ట్ఫోలియో ప్రొటెక్ట్ చేసే ప్రయత్నం చేస్తాయి. సో మిగతా 50% లో మనం అదర్ ఐటీ కానీ ఇంకా అదర్ సెగ్మెంట్స్ ఏమైనా మెయింటైన్ చేసుకునే ప్రయత్నం చేయొచ్చు, ఎక్స్క్లూడింగ్ ఇందాక నేను చెప్పిన కొన్ని ఐటమ్స్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్. బ్యాక్ వెళ్ళి చూడండి ఏం ఎక్స్క్లూడ్ చేయాలో నేను దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ దాంతో పాటుగా కొంత పర్సెంటేజ్ వచ్చేసరికి గవర్నమెంట్ సెక్యూరిటీ బాండ్స్ లో పెట్టుకోవాలి. అండ్ దాని తర్వాత కొంతవరకు 10 to 15% వచ్చేసరికి ఆ కమోడిటీ అంటే గోల్డ్ ఈటీఎఫ్ ఇట్లాంటి వాటిల్లో పెట్టుకోవాలి. అండ్ కొంత పోర్షన్ వచ్చేసరికి లిక్విడ్ ఫండ్స్ లోకి మనం కొంతవరకు అలోకేషన్ ఇచ్చుకునే ప్రయత్నం చేయాలి. సో ఈ విధానంలో కనుక కొంత ప్లాన్ చేసుకోగలిగితే మన పోర్ట్ఫోలియోస్ అనేవి ఎటువంటి వార్ సిచ్యువేషన్స్ లో అయినా స్టేబుల్ గా ఉండే అవకాశాలు ఉంటాయి. సో బేసిక్ గా ఈవెన్ మనకి బయింగ్ ఆపర్చునిటీస్ కూడా రెగ్యులర్ గా వస్తాయి. అంటే వన్స్ మార్కెట్ డిప్ అవుతుంది అని అంటే ఇఫ్ ఎనీ బై బ్యాడ్ సినారియోస్ మనకి బయింగ్ ఆపర్చునిటీస్ అనేవి మనకు వస్తూ ఉంటాయి. సో బేసిక్ ఇక్కడంతా వదిలేసేయండి. సో బయింగ్ యాక్టివిటీస్ ని కూడా ఐడెంటిఫై చేసేటప్పుడు మ్యాక్రో ఎకనామిక్ సిచ్యువేషన్స్ ఏమైనా బెటర్ అవుతున్నాయా, జియో పొలిటికల్ టెన్షన్స్ కూడా ఏమైనా స్లో డౌన్ అవుతున్నాయా, ఇట్లాంటివన్నీ కూడా మనం గమనించుకుంటూ ఒకేసారి మన దగ్గర ఉన్నటువంటి డబ్బుల్ని మార్కెట్లోకి సడన్ గా అట్లా పంపించేయటం లాంటిది కాకుండా స్టెప్ బై స్టెప్ లాడర్ మెథడ్ అని అంటాం. అంటే స్టెప్ బై స్టెప్ ఇన్వెస్ట్ చేసుకుంటూ రావడం అనమాట. సో ఆ మెథడ్ లో కనుక ఇన్వెస్ట్ చేసుకుంటూ రాగలిగితే పోర్ట్ఫోలియోస్ అనేవి స్టేబుల్ గా ఉండే అవకాశాలు ఉంటాయి. సో సాధ్యమైనంత వరకు పిఎస్యూస్ కానీ రియల్ ఎస్టేట్ కానీ ఇటువంటి సెక్టార్స్ లో అంటే ఇటువంటి సెక్టర్ రిలేటెడ్ వాటిలో ఇన్వెస్ట్మెంట్స్ తగ్గించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సహజంగా డిఫెన్సివ్స్ అని చాలా బాగా ప్లే చేస్తూ ఉంటాయి. అంటే ఫార్మాసిటికల్, ఎఫ్ఎంసీజీ, ఐటీ ఇవన్నీ కూడా సహజంగా ఎటువంటి బ్యాడ్ కండిషన్ లో అయినా
బెటర్ రిజల్ట్ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటాయి. సో ఇన్వెస్ట్మెంట్స్ అంటే మనకి ఏ సిచ్యువేషన్ క్రియేట్ అయినా కానీ ప్రతి ఒక్క సిచ్యువేషన్కి ఒక స్ట్రాటజీ అనేది ఉంటుంది. బుల్ కేస్కి ఒక స్ట్రాటజీ, బియర్ కేస్కి ఒక స్ట్రాటజీ, కన్సాలిడేషన్కి ఒక స్ట్రాటజీ, పాండమిక్కి ఒక స్ట్రాటజీ, అండ్ ఇట్లా వార్ లాంటి సినారియోస్కి ఒక స్ట్రాటజీ, ఇట్లా ప్రతి ఒక్క సిచ్యువేషన్కి ఒక స్ట్రాటజీ అనేది ఉంటుంది. సో ఇటువంటి ఎప్పుడైనా సిచ్యువేషన్స్ ట్రిగ్గర్ అయినట్లయితే పోర్ట్ఫోలియో కన్స్ట్రక్షన్ ఆ సిచ్యువేషన్కి తగ్గట్టుగా కనుక మనం రీడిజైన్ అండ్ రియల్ అని కనుక చేసుకోగలిగాము అని అంటే డెఫినెట్గా గోయింగ్ ఫర్దర్ మన పోర్ట్ఫోలియోస్ అనేవి స్టేబుల్గా ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.